హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డిజిటల్ అండ్ ఏఐ కోచ్ అయిన సాయి రమేష్ గారు. ముఖ్యంగా చాట్ జీపీటీ అండ్ చాట్ జీపీటీని సైతం దాటేస్తుంది అని వినిపిస్తున్న డీప్ సీక్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముఖ్యంగా అమెరికా గవర్నమెంట్ మొత్తాన్ని భయపెట్టిన ఒక ఏఐ, చైనా వాళ్ళది డీప్ సీక్ ఏఐ అనేది. అంటే చాట్ జీపీటీ లాంటి ఏఐని దాటేస్తుంది ఇది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఆల్ ఓవర్ ది వరల్డ్. అసలు ఈ చాట్ జీపీటీ గురించి, డీప్ సీక్ గురించి చెప్తూ ఈ రెంటి మధ్య డిఫరెన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తప్పకుండా అండి. ఇప్పుడు మనకి చాట్ జీపీటీని బిల్డ్ చేయడానికి ఆల్మోస్ట్ 2000 పీపుల్ ఒక 8 ఇయర్స్గా వర్క్ చేసి 180 బిలియన్ పారామీటర్స్ మీద దాన్ని ట్రైన్ చేశారు. ఓకే. సో ఇది వచ్చేసరికి ఏంటి అంటే కేవలం ఒక 200 పీపుల్తో వితిన్ 2 ఇయర్స్లో మనకి ఈ మోడల్ అనేది తీసుకొచ్చారు. ఇది ఆల్మోస్ట్ ఒక 75 lakhs పారామీటర్స్లోనే మనకి ఇది ఉంటుంది. సో ఇక్కడ నేను మెయిన్గా చెప్పే పాయింట్ ఏంటంటే, మీకు డీప్ సీక్ అనేది ఏంటంటే ప్రస్తుతానికి వాల్యూస్ పరంగా వాటన్నిటి పరంగా కొంచెం హై చూపిస్తున్నప్పటికీ కూడా అది ఎక్కువ చైనా డేటా మీద ట్రై అయింది. ప్లస్ చాలా డేటా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీరు కావాలంటే అరుణాచల్ ప్రదేశ్ సంబంధించో, తైవాన్కి సంబంధించో మీరు అడిగితే చాలా వరకు టిబెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగితే కనుక మీకు రాదు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఇవి ఉంటాయి. అలాగే మనకి సెక్యూరిటీ పరంగా కూడా చాలా కన్సర్న్స్ ఉన్నాయి ఇంకా. అందుకనే చాలామంది ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా దీన్ని బ్యాన్ చేశారు డీప్ సీక్. సో ఇంకొక రకంగా కూడా ఏంటంటే ఓపెన్ ఏ వాళ్ళు ఇస్తున్నటువంటి ఎలిగేషన్స్ కూడా ఏంటంటే వీళ్ళు డిస్టిల్ అనేటువంటి మోడల్ ఉపయోగించుకొని మా దానిలో ఉన్నటువంటి మా మోడల్ దాన్ని కాపీ చేశారు అన్నది ఇంకొకటి. దాని మీద చాలా మీమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే వాళ్ళంతా కూడా కష్టపడి మొత్తం సముద్రాన్ని చిలికి మనకి అమృతం తీస్తే దాన్ని షార్ట్కట్లో కొట్టుకెళ్ళిపోయినట్టుగా ఒక చాలా మీమ్స్ రన్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో ప్రస్తుతానికి డీప్ సీక్ వాల్యూస్ పరంగా అయితే మాత్రం దీనికి దగ్గర వాల్యూస్ వస్తున్నాయి. చాట్ జీపీటీలో వచ్చిన అవుట్పుట్ సిమిలర్గా వస్తుంది టెక్నికల్గా. ఆ బెంచ్ మార్క్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి. ఈవెన్ కొత్తగా ఇంకొకటి కూడా వచ్చింది, అలీబాబా గ్రూప్ నుంచి క్వెన్ అని చెప్పి ఇంకో మోడల్ వచ్చింది. క్వెన్ అది కూడా సిమిలర్. అది కూడా డీప్ సీక్ చాట్ జీపీటీ కన్నా బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. సో మీకు నిన్న ఇంకొక కంపెనీ ఏం చేసింది అంటే డీప్ సీక్ మోడల్ని మేము కాపీ చేసాం $30 అని చెప్పి, అంటే డీప్ సీక్ లాంటి మోడల్ని మేము తయారు చేసేసాం, కేవలం మేము దానికోసం ఖర్చు పెట్టిన $30 అని చెప్పి తీసుకురావడం జరిగింది. సో ఏమైపోతుందంటేనండి, రాను ఇంకా మనకి ఇలాంటివి చాలా కొత్తగా వింటూ ఉంటాం. కానీ ఏదైతే ఎక్కువ డేటా మీద ట్రైన్ చేసింది ఉంటుందో ఆ మోడల్ చాలా అద్భుతంగా మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఆ స్టాండర్డ్ని అయితే ఇప్పట్లో ఎవరు రీచ్ అవ్వలేరు చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ విల్ బి అక్కడ మనకి ముందు నుంచి అలవాటు అయింది, జనాలందరికీ ఫస్ట్ ఇది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ దానికి ఉంది. వాళ్ళు కూడా కొత్త ఫీచర్స్ తీసుకొస్తున్నారు. రీసెంట్గా ఇంకో ఫీచర్ కూడా తీసుకొచ్చారు, డీప్ రీసెర్చ్ అని చెప్పి ఒక ఫీచర్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఒక టాపిక్ మీద మీరు ఒక రీసెర్చ్ చేసి డేటా మొత్తం తీయాలి అంటే యూ కెన్ యూజ్ దట్ ఫీచర్. ఓకే. మీరు ఎట్లా అంటే ఒక 10 మంది టీం కూర్చొని డేటా మొత్తం రీసెర్చ్ చేసి తీస్తే అవన్నీ వెతికి తీస్తే ఎంత అవుట్పుట్ వస్తుందో అంత ఎగ్జాక్ట్ అవుట్పుట్ వస్తుంది. అండ్ డీప్ సీక్ గురించి అడుగుతున్నాను సార్, సెక్యూరిటీ రీజన్స్ పరంగా ఇది ఎటువంటి విషయాలు రిస్క్ అనవచ్చు అంటారు? ఎందుకంటే మీకు చైనాలో మొత్తం సర్వర్ అంతా కూడా ప్రజెంట్ అక్కడే ఉన్నాయి, వాళ్ళ సర్వర్లోనే ఉంటుంది కాబట్టి హ్యాక్ ఇష్యూస్ కూడా ఆల్రెడీ అది ఫేస్ చేస్తుంది. సో ప్రస్తుతానికి అయితే ఎక్కువ మంది కన్సర్న్ అయితే అదే ఉంది, అంటే మన డేటా ఎంతవరకు సేఫ్, ప్లస్ అది చీప్ మోడల్లోనే బిల్డ్ చేశారు కాబట్టి ఎంత సెక్యూర్ ఉంది అనేది కూడా ఇంకా తెలియదు. కొన్నాళ్ళు జరిగితే కానీ అది చాలా సెక్యూర్డ్, దానిలో మన డేటాకి ఎటువంటి ఇష్యూ లేదు అనేది కరెక్ట్గా క్లారిటీ లేనటువంటి విషయం. ఆ పర్పస్తోనే మీకు ఇప్పుడు ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది అంటే, ఒక కంట్రీ వైడ్గా దాన్ని బ్యాన్ చేశారు అంటేనే ఒకటి ఏంటి అంటే ఖచ్చితంగా యాక్సెస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ కన్సర్న్స్ అయితే చాలా బాగా ఉన్నాయండి ఎక్కువ మందికి. అండ్ ఇంకొక స్టేట్మెంట్ వినిపిస్తుంది ఏంటంటే, ఈ డీప్ సీక్ అనేది మన దగ్గర నుంచి కూడా డేటాని మైండ్ చేస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇస్ ఇట్ ఫాల్స్ అనొచ్చా, గాసిప్ అనొచ్చా, లేదంటే ఏ రకంగా చూడాలి దీన్ని? అంటే అదేనండి, మీకు ఇక్కడ ఏంటంటే బేసిక్గా కొంత టెక్నికల్గా ట్రూత్ ఉంది. అంటే ఎట్లా అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్లో మేము ఈ డేటా ఉపయోగించుకుంటాం, వాట్ ఎవర్ డేటా వీ గ్యాదర్, వాళ్ళు ఏ డేటా గ్యాదర్ చేస్తారనేది ప్రస్తుతానికి మనకి ఏంటంటే అన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మనం మీడియా పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ అప్లోడ్ చేయాలి, మీడియా పర్మిషన్ ఇవ్వాలి. సో ఇట్లా కొంతవరకు అఫీషియల్గా వాళ్ళ సైట్లో పెట్టిన దాన్ని చూపించి చాలామంది చెప్తున్నారు. ఏమనంటే దీంతో ఉన్న ప్రమాదం ఇది, మీరు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కొంతవరకు అయితే ఆ కన్సర్న్ ఉంది.
అండ్ చాట్ జీపీటీ పరంగా చూస్తే ముఖ్యంగా ఇండియన్స్లో హెవీ పర్సెంట్ యూజ్ చేస్తున్నారు చాట్ జీపీటీని. ముఖ్యంగా సెర్చ్ ఇంజిన్గా గూగుల్ కంటే కూడా చాట్ జీపీటీ నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అండ్ చాట్ జీపీటీ అనేది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ. అండ్ హౌ అక్యురేట్ ఈ చాట్ జీపీటీ అని అంటే? లేదు, ఇది బోత్ ఆర్ సేమ్ అండి, బోత్ ఆర్ లాంగ్వేజ్ మోడల్సే. రెండు కూడా సేమే, ఎల్ఎల్ఎంసే మనకి. కాకపోతే ఏంటి అంటే మీకు డిఫరెన్స్ పరంగా, యాక్యురసీ పరంగా, వ్యాలిడిటీ పరంగా తీసుకుంటే ఇప్పుడు మీ గురించి ఇన్ఫర్మేషన్ అడిగారు అనుకోండి, డీప్ సీక్లో రాంగ్ వస్తుంది. మీ గురించో నా గురించో అడిగితే బాగా వెల్ పాపులర్ వాళ్ళని కూడా కొన్ని రాంగ్ వస్తున్నాయి, కొన్ని రైట్ వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి డీప్ సీక్లో ఉన్నటువంటి ఆన్సర్స్ని అంత ట్రస్ట్ వర్తి కాదు అనే దానిలో అయితే కొంతవరకు ఉన్నాయి. ఎందుకంటే చాలా ఎక్కువ మిస్టేక్స్ ఇస్తుంది అది. రెండు సేమే, కానీ ఇది ఇచ్చే ఆన్సర్ చాలా రాంగ్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఈవెన్ చాట్ జీపీటీ కూడా చాలాసార్లు రాంగ్ ఇస్తుంది. కానీ కంపేర్ చేసుకుంటే రెండిట్లో ఇంకా ఇది చాలా ట్రైన్ అవ్వాల్సింది ఉంది. జస్ట్ చాలా టూ ఎర్లీ కాబట్టి ట్రైన్ అయ్యాక ఇది ఏమైనా అద్భుతాలు చేయగలిగితే ఖచ్చితంగా మనం కన్సిడరేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చాట్ జీపీటీ వాడాలా లేదంటే డీప్ సీక్ వాడాలా అనేది మన చాయిస్ అండి. ఓకే, మనం ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఆన్సర్ని కూడా 2-3 కంపేర్ చేసుకుని బెస్ట్ సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా వచ్చేసింది. ఇప్పుడు పర్ప్లెక్సిటీ అని ఇవి ఉన్నాయి, దానిలో కూడా మనం డీప్ సీక్ది వాడుకోవచ్చు. ఓకే. అలాగే పిఓఈ అని చెప్పి ఒక సైట్ ఉంది, దానిలో కూడా మనం ఏం చేయొచ్చు అంటే అన్ని లాంగ్వేజ్ మోడల్స్ ఉంటాయి దాంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ $20 పే చేసి మీరు చాట్ జీపీటీ ఒకటే తీసుకోవాలా, లేదు ఈ పిఓఈ లాంటి దానిలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దానిలో మీకు చాట్ జీపీటీ ఉంటుంది, లామా ఉంటుంది, గూగుల్ జెమినీ ఉంటుంది, అలాగే డీప్ సీక్ ఉంటుంది, మనకి ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ మనకి దానిలో వస్తాయి. సో బెటర్ ఆప్షన్ అంటాం. సో అలా తీసుకుని ట్రై చేయటమా. అండ్ ఒక ఫైనల్ క్వశ్చన్ సార్ రమేష్ గారు, సో ఇండియా నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఏ మోడల్? ఇప్పుడు ఒకటేనండి, మనకేంటంటే మనం మొదటి నుంచి కాలేజెస్లో చదివినా వాళ్ళు ఏం చేసినా అందరినీ ఏంటంటే జాబ్స్ కోసం తయారు చేస్తూ ఉన్నాం. కాబట్టి మన వాళ్ళు ఎక్కువ మంది జాబ్ చేయడానికి ప్రియారిటీ ఉన్నారు. ఇది ఓన్ డెవలప్మెంట్ సైడు, ఎంటర్ప్రెన్యూర్షిప్ సైడు చాలా తక్కువ ఉండటం వల్ల రీజన్ అనేది అయితే ఒకటి అర్థమవుతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే నాలెడ్జ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వేరియస్ కంట్రీస్లోనో లేకపోతే ఆల్రెడీ వేరియస్ కంపెనీస్కి వర్క్ చేస్తూ ఉన్నారు. సో బాగా హై ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఏదైతే మనకు ఉన్నదో వాళ్ళంతా వేరే కంట్రీస్లో వర్క్ చేయడం వల్ల ఇప్పుడు మనం ఇక్కడ ఓన్గా డెవలప్ చేసేంత పరిస్థితి ఇంకా లేదు ఎగ్జాక్ట్గా అయితే. ఇప్పుడైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, సో వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ వితిన్ 6 months 8 monthsలో. ఇది ఆఫ్టర్ చైనా డీప్ సీక్ వచ్చాక చాలా కాంప్లికేషన్స్, ఇలాగ అందరూ మనం ఎప్పటికీ యూజర్లానే మిగిలిపోతాం, మనం ఏది అద్భుతాలు చేయలేము అవి అని రకరకాల మీమ్స్ చాలా గోలగోల జరిగిన తర్వాత అనౌన్స్ చేసింది, మేము 10,000 కోట్లతో మేము ఒక ఏఐ మోడల్, ఇండియన్ ఏఐ మోడల్ బిల్డ్ చేస్తున్నాం అని చెప్పి దానికి కొన్ని మన కార్పొరేట్ కంపెనీస్ కూడా, టాటా లాంటి కంపెనీస్ అన్నీ కూడా మేము సపోర్ట్ చేస్తాం మా సైడ్ నుంచి కూడా అని చెప్పి ముందుకైతే వచ్చినాయి. సో వేచి చూడాలి, ఖచ్చితంగా వేచి చూడాలి. ఎందుకంటే మనకి పర్టికులర్గా ఇక్కడ లోకల్ ఇండియన్ది తీసుకురావడం అనే దగ్గర ఏంటంటే ఒక లాంగ్వేజ్లో కాదు, ఆల్మోస్ట్ మినిమం ఒక 20 లాంగ్వేజెస్ అన్న తీసుకొస్తే కానీ ఇది ఇండియాది అని మనం చెప్పడానికి కానివ్వండి, అందరికీ ఉపయోగపడే విధంగా ఒక 80% సాటిస్ఫై చేయాలంటే అన్ని లాంగ్వేజ్ ఉండాల్సింది. కనీసం ఒక 20 లాంగ్వేజ్ ఉంటే కానీ ఖచ్చితంగా మనకి ఇది ద బెస్ట్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. ఎట్ ద సేమ్ టైం అవతలలో కూడా అవన్నీ రావడానికి కూడా కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది. వెరీ ట్రూ సార్. అండ్ మా క్వశ్చన్స్ అన్నిటికీ కూడా బిగ్గా ఆన్సర్ ఇచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదండి చాట్ జీపీటీ వర్సెస్ డీప్ సీక్ గురించి. దాంతోపాటుగా ముఖ్యంగా ఏఐకి సంబంధించి మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలి, మరింత లెర్నింగ్ కావాలి అనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సాయి రమేష్ గారితో మీరు అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఎటువంటి ఎపిసోడ్స్ మీద ఇన్ఫర్మేషన్ కావాలి, ఎటువంటి ఎపిసోడ్స్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. రెడీ? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream Media. ఈరోజు మనతో ఉన్న డిజిటల్ అండ్ ఏఐ కోచ్ అయిన సాయి రమేష్ గారు. ముఖ్యంగా లేటెస్ట్ ఏఐ టూల్స్ గురించి ఈరోజు ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, డిఫరెంట్ ఏఐ టూల్స్ అయితే రావడం జరిగింది డిఫరెంట్ పర్పసెస్ని ఫుల్ఫిల్ చేయడానికి. సో ఐ థింక్ నేను థమ్ మేకింగ్, వీడియో ఎడిటింగ్ అండ్ అదర్, సో ఒకటి అడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా యూట్యూబ్ అనేది ప్రపంచానికి వెళ్తున్న ఈ టైంలో థమ్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. మీ వీడియోస్ చూస్తున్నప్పుడు మీ థమ్ మేకింగ్ చాలా వెర్స్టైల్గా ఉంటుంది. అది నాకు ఏదో చాలా ఇది హాలీవుడ్ అంటే అబ్రాడ్లో ఉండే యూట్యూబర్స్ చేస్తారు థమ్స్, అట్లా అనిపిస్తుంది నాకు చాలా క్వాలిటీగా. హౌ, ఎలా చేస్తున్నారు? ఏఐతోనండి కంప్లీట్. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే వీడియోస్ ఏఐతోనే చేస్తున్నా. ఈవెన్ వీడియోస్లో కూడా నేను ఉండట్లేదు. ఓకే, ఐఎమ్ యూజింగ్ మై ఏఐ క్లోన్ ఫర్ వీడియోస్. అది వింటాను ఫస్ట్ ఈ థమ్ గురించి. యా. సో థంబ్నెయిల్స్కి కూడా ఏంటంటే మీకు రకరకాల టూల్స్ అందుబాటులో ఉన్నాయి.
బట్ ఉన్న వాటిలో బెస్ట్ పే టూల్ వచ్చేసరికి ఓపెన్ ఆర్ట్ అండి. ఓకే. ఓపెన్ ఆర్ట్ అని చెప్పి ఒక టూల్ ఉంది. దానిలో మనం ఏంటంటే మీ ఫొటోస్ ఒక 4 ఫొటోస్ మినిమం ఇవ్వచ్చు, మ్యాక్సిమం ఒక 500 ఫొటోస్ కూడా ఇవ్వచ్చు. ఓకే. ఇచ్చి మీరు ట్రైన్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీ మోడల్ ట్రైన్ అయిన తర్వాత మీకు ఎలాంటి తమ్నీల్ కావాలో జస్ట్ అడిగితే ఇంకా ఆ మోడల్ తమ్నీల్ వస్తుంది. మీకు నేను వార్లో ఉన్నాను, నేను ఒక ఆర్మీ ఆఫీసర్ని అంటే ఆ మోడల్ తమ్ము వస్తుంది. నేను ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని కావాలంటే ఆ మోడల్ తమ్ము వస్తుంది. మీరు అంటే ఏ విధంగా మీరు ప్రాంప్ట్ ఇస్తారో ఎగ్జాక్ట్గా సిమిలర్ తమ్ము జనరేట్ అవుతుంది. అంతేకాకుండా విత్ టెక్స్ట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అంటే మన మైండ్లో ఉన్న ఇమేజినేషన్ తగ్గట్టు రావట్లేదు అని కొంతమంది అభిప్రాయం. దానికి తగ్గట్టు వీళ్ళు ప్రాంప్ట్ ఇవ్వకపోవడమే దానికి రీజన్ అంటారా? 100% అండి. ఇక్కడ మనం అలాంటప్పుడు కూడా ఏం చేయొచ్చు అంటే మీకు ఏదైనా ఒక శాంపిల్ తమ్ము ఉంటే ఆ తమ్ము ఇచ్చి మేబీ ఆ తమ్ము వేరే టాపిక్ అయి ఉండొచ్చు, అది మీ టాపిక్ రిలేటెడ్ కాకపోయినా నాకు నా తమ్ము ఇలా డిజైన్ కావాలి అనుకుంటే ఆ తమ్ముని మీరు ChatGPTలో ఇచ్చి నేను ఇలాంటి ఇమేజ్ జనరేట్ చేయాలనుకుంటున్నాను, దానికి ప్రాంప్ట్ ఇవ్వమంటే అది ప్రాంప్ట్ ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ తీసుకెళ్ళి ఇస్తే యూ విల్ గెట్ ఎగ్జాక్ట్ అవుట్పుట్. వండర్ఫుల్. అండ్ సాయి రమేష్ గారు, ఇప్పుడు వీడియో ఎడిటింగ్ విషయానికి వద్దాం. ఇందాక మీరు ఒక మాట అన్నారు, నేను మీ వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు ఎక్కడ అది ఎలా అనిపించలే, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మీరు కనిపించకుండా అంత రియలిస్టిక్గా ఎలా క్రియేట్ చేస్తున్నారు వీడియోస్ అని. అదేనండి, మనకి బేసిక్ ఏంటంటే ఒకటి వీడియో క్లోన్వి చాలా టూల్స్ వచ్చేసినాయి. అందులో హేజన్ అనేది చాలా బాగుంటుంది. హేజన్. సో ఆ టూల్ ఉపయోగించుకొని మనం మన సొంత క్లోన్ రెడీ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దానికి మనం డ్రెస్ మార్చడానికి కూడా రాబోతుంది ఫీచర్. అంటే ఒక క్లోన్ రెడీ చేసుకున్నాక ఒక్కొక్క రోజు ఒక్కొక్క సూట్తో చేయొచ్చు. ఇక మనం ఎలా అయితే మనం చేస్తామో సేమ్ ఆ మోడల్లో చేయడానికి చాలా న్యాచురల్గా ఉంటుంది. మీకు ఎక్కడ కూడా స్కిన్ టోన్ కానీ లేకపోతే మీరు కానీ మీ కళ్ళు చూసే విధానం కానీ మీరు మాట్లాడే విధానం కానీ అయితే ఇక్కడ ఒక మెకానికల్ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ అలా లేదు. ఇప్పుడు మనకు వచ్చింది అడ్వాన్స్ అంతా మనం ట్రైన్ చేసుకుంటామండి. దాన్ని మనం ట్రైన్ చేసుకుంటాం. మనం ఏ విధంగా అయితే ట్రైన్ చేస్తామో మన అలవాట్లు మన పద్ధతులనే అది యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేస్తుంది. మనం మాట్లాడుతున్నప్పుడు హ్యాండ్ మూమెంట్ ఎక్కడెక్కడ హ్యాండ్ మూమెంట్ ఇస్తున్నాము, ఎక్కడెక్కడ ఐస్ ఎక్కువ బ్లింక్ చేస్తాము, ఎక్కడెక్కడ మనం ఐస్ కొంచెం పెద్దవి చేస్తాము, ఇలాంటివన్నీ కూడా కొన్ని జనరల్గా తీసేసుకుంటాం. సో తర్వాత మనం టెక్స్ట్ ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా టెక్స్ట్ తగ్గట్టుగా వీడియో వచ్చేస్తుంది. లేదు వాయిస్ ఇచ్చి కూడా ఆడియో క్లిప్ ఇచ్చి కూడా మనం వీడియో జనరేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే తెలుగుకి అంత ఎఫెక్టివ్ లేదని చెప్పి తెలుగు వరకు ఆడియో ఇస్తున్నాం. హిందీలో, తమిళ్, అదర్ లాంగ్వేజ్కి మాత్రం నేను డైరెక్ట్గా టెక్స్ట్ ఇచ్చేసి వీఆర్ జనరేటింగ్ వీడియోస్. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా మన ఆడియన్స్కి ఫేవరెట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఆర్ ఎక్కువ మందికి జనరల్గా మనీ అంటే ఇష్టం ఉంటుంది, బట్ మనీ మేకింగ్లో ఏఐ కూడా ఒక స్పెషల్ రోల్ వచ్చిందని తెలుస్తూ ఉంది. అసలు ఈ మనీ మేకింగ్కి ఏఐని ఎలా యూజ్ చేసుకోవచ్చు, అలాంటి ఏ టూల్స్ ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు ఒకటేనండి, బేసిక్గా ఏంటంటే మనం ఎప్పటి నుంచో మీకు ఐడియా ఉన్నదే, అందరికీ తెలిసిందే. ఇప్పుడు క్యాన్వా అనేది ఒక సింపుల్ టూల్, కానీ ఆ టూల్ ఉపయోగించుకొని మనీ ఏం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్లో ఒకప్పుడు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా మనీ మేకింగ్ వే. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఏఐ వచ్చాక ఏమైందంటే డిజిటల్ మార్కెటింగ్ ఐడియా లేని వాళ్ళు కూడా ఈరోజు దే ఆర్ ఏబుల్ టు రన్ ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్. అంటే డిజిటల్ మార్కెటింగ్లో చేసే అన్ని పనులని ఏఐ టూల్ ద్వారా చేయగలిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఒక అడ్వాంటేజ్ వచ్చింది ఇప్పుడు మనకి. నెక్స్ట్ ఏంటి, మీరు అడిగినట్లుగా మనీ మేకింగ్కి ఏమైనా ఏఐ టూల్స్ ఉన్నాయా అంటే ఏ ఒక్క ఏఐ టూల్ని మనం ప్రాపర్గా చేయగలిగినా వీఆర్ ఏబుల్ టు సర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ హేజన్ ఎగ్జాంపుల్ ఉంది. హేజన్తో మేము ఆల్రెడీ చాలా కంపెనీస్కి మేము వర్క్ చేస్తున్నాం. వీఆర్ వర్కింగ్ ఫర్ డాక్టర్స్, యూఎస్లో ఉన్నటువంటి డాక్టర్స్కి మేము దాంతోనే కంటెంట్ జనరేట్ చేస్తున్నాం. అలాగే కొన్ని మీడియా ఛానల్స్కి కూడా చేస్తున్నాం. అంటే ఎట్లా అంటే ఒక యాంకర్ ఏదో ఒక పర్సనల్ కారణం వల్ల ఒక 9 months 10 months రావట్లేదు, 1 year రావట్లేదు. సో కానీ తనకి అలవాటు పడిపోయి ఉంటారు. సో అలా మనం వీడియోస్ చేయాలి అంటే కూడా వీఆర్ ప్రిపేరింగ్ క్లోన్స్. ఇది పర్సన్స్ యొక్క వాయిస్ని కూడా మాడ్యులర్ యాజ్ ఇట్ ఈజ్ వాయిస్ వస్తుంది. మీ వాయిస్ 100% మీ క్లోన్ మనం రెడీ చేసామంటే మీది అని మనం చెప్తే తప్ప అవతల వాళ్ళకి అది ఏం తెలియదు. అంత న్యాచురల్గా ఉన్నాయి ఈరోజు. అండ్ సాయి రమేష్ గారు, ఫైనల్గా అంటే మీరు ఆల్రెడీ ఏఐ మీద టీచింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు, చాలామంది టీచింగ్స్ ఇస్తున్నారు. ఈవెన్ మీ స్టూడెంట్స్ కూడా చాలా బాగా రాణిస్తున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ గురించి కూడా నేను విన్నాను, 2.5 crore వ్యూవర్షిప్ కానీ లేకపోతే 10 million సబ్స్క్రైబర్స్ అయ్యారని వింటున్నాను. దాని గురించి ఒకసారి చెప్తారా? అదేనండి, ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మనం అందరు స్టూడెంట్స్కి మనం చెప్పేది మన సైడ్ నుంచి ఒకటేనండి, మీరు ప్రాక్టికల్గా ఎంత ఎఫెక్టివ్గా వాడుకుంటారో. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే నేను డబ్బు సంపాదించాలని నాకు ఒక టూల్ నేర్పించమంటారు. నేనేమంటానంటే ఫస్ట్ మీ ప్యాషన్ ఏంటో ఐడెంటిఫై చేయండి. మీకు దేనిలో ప్యాషన్ ఉందో చూసుకొని దానికి ఉపయోగపడే టూల్స్ నేర్చుకుంటే అప్పుడు మీరు వర్క్ చేయగలుగుతారో, ఆ అవుట్పుట్ కూడా బాగుంటుంది. అవును. సో మీకు అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఓన్లీ మనీ కోసం
నేను తమ్నేల్ చేయడం నేర్చుకుని దాని మీద డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నాను అంటే అది మీకు అద్భుతమైన ఏ టూల్ మీ ముందున్నా దాన్ని వాడటం మనకు తెలియదు ప్రాపర్గా. సో ఖచ్చితంగా ఒక మంచి మెంటార్ ఉంటే బెటర్. మెంటార్ లేకపోయినా ఈవెన్ ఆన్లైన్ టూల్స్ హెల్ప్ తీసుకునైనా సరే అదే ఆన్లైన్ టూల్స్తో మనం మనీ జనరేట్ చేసే చాలా అవకాశాలు ఉన్నాయి. మనీ ఎర్న్ చేయడం అనేది చాలా ఈజీ అండి ఇప్పుడు ఏఐ టూల్స్ ఉన్న ప్రాసెస్లో. అండ్ డెఫినెట్లీ ఏఐకి సంబంధించిన ఎన్నో లెర్నింగ్స్తో కూడిన టీచింగ్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా మీరు మీ ప్యాషన్తో పాటుగా ఏఐ టూల్ని యూస్ చేసుకోవాలి, దానికి సంబంధించిన సెక్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే మాత్రం మీకు ఒక బెస్ట్ ఆప్షన్ సాయి రమేష్ గారు అని చెప్పొచ్చు. అది మీరు వీడియో ఎడిటింగ్ అయి ఉండొచ్చు, థంబ్ మేకింగ్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కాకుండా డిఫరెంట్ కేటగిరీస్ అండ్ జానర్స్లో కూడా ఏఐని యూస్ చేస్తున్నారని విన్నారు. తప్పకుండా వాటిపై అయితే మేము డిస్కస్ చేస్తాం వచ్చే ఎపిసోడ్లో. బట్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం తగ్గట్టు మనం ఎంత స్పీడ్గా ఉంటే అంత స్పీడ్గా మనం ఇప్పుడున్న ప్రొఫెషన్స్లో ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. డిలే చేస్తే అంత వెనకబడిపోతారు. కాబట్టి రైట్ నౌ మీకున్న ప్రొఫెషన్స్లో లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్కి అయినా సరే ఏఐని మీరు నేర్చుకుందాం అని మీరు డిసైడ్ అయినట్లయితే ఇమీడియట్లీ వన్ స్టాప్ సొల్యూషన్ అయిన సాయి రమేష్ గారిని మీరు కన్సల్ట్ చేయొచ్చండి. డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా సార్తో పర్సనల్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దానికి తగ్గ ఆన్సర్ కూడా మీకు అందుతుంది. అండ్ తప్పకుండా సాయి రమేష్ గారి నుంచి ఎలాంటి ఎపిసోడ్స్ కావాలనుకుంటున్నారు మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే అలాంటి ఎపిసోడ్ మీ ముందు తీసుకురావడం మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.